బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యెషయా గ్రంథము 16వ అధ్యాయము చదువుకుందాము. అరణ్యపు తట్టుననున్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము. చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియ్యకుము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకొనువారు వారి మీదికి రాకుండునట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను. అనగద్రొక్కువారు దేశములో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు గలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు వినియున్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు, అందరును అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలము పాడైయున్న కీర్హరెశెతు ద్రాక్ష పండ్లాడలు దొరకక మీరు మూలుగుదురు. ఏలయనగా హెష్బోను పొలములో సిబ్మా ద్రాక్షవల్లులు వాడిపోయెను. దాని శ్రేష్టమైన ద్రాక్షవల్లులను జనముల అధికారులు అనగద్రొక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించెను, అరణ్యములోనికి ప్రాకెను. దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షవల్లుల నిమిత్తము ఏడ్చెదను. హెష్బోను ఏలాలే, నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను. ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించున్నట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయెను. ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగెలలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడనూ లేడు. ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించియున్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది. కీర్హరేసు నిమిత్తము నా ఆంత్రములు సితారావలే వాగుచున్నవి. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించున్నప్పుడు వారికేమియూ దొరకకపోవును. పూర్వకాలమున యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీయుల యొక్క ప్రభావమును వారి గొప్పవారి సమూహమును అవమానపరచబడును. శేషము బహు కొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా నుండును.